బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ వాడవాడన 9 రోజుల పాటుగా వినిపించే ఉత్సాహవంతమైన పండుగ, ఆడపడుచుల పండుగ, ఘనమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు. పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సాంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం బతుకమ్మ పండుగ. గ్రామ గ్రామాన బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడుకుంటూ ఆనందోత్సాహాలతో అలరించే పండుగ బతుకమ్మ. రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి పైన గౌరమ్మను ఉంచి మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ పండుగ. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ బతుకమ్మ అంశంపై వివరించిన తీరు ఆడపడుచుల పండుగకు అద్దం పడుతుంది. రంగురంగుల పూలని శిఖరంగా పేర్చి ఆ పైన గౌరమ్మను ఉంచి మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ. పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం. గ్రామీణ ప్రాంతాల్లో పూసిన పూలన్నింటినీ సేకరించి ఇంద్రధనుస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకలో ప్రధాన క్రతువు. వాటిల్లో బంతి, చామంతి, గునుగు, సీతజడ, గుమ్మడి, తంగేడు, గడ్డిపూలు ఇలా అన్ని రకాలుగా ఉంటాయి. ఇవి అందంగా, వర్ణరంజితంగా కనిపిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తాయి. గునుగు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటే బంతి ఎన్నో అనారోగ్యాలను నివారిస్తుంది. ఇక చామంతి కాల్షియం, ఫోలేట్, ఇనుము, జింక్ వంటివెన్నో పోషకాలను అందిస్తుంది. వైరస్ను అరికట్టడంలో, గాయాలను మాన్పడంలో గడ్డి పువ్వు దోహదపడుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఈ పండుగ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు మరొక ఎత్తు. బతుకమ్మ పండుగ ప్రకృతికి కృతజ్ఞతగా చెబుతుంది. వర్షాల కారణంగా చెరువులన్నీ నిండిపోయి కళకళలాడే ఈ సమయంలో నిలువ నీరు కూడా ఉండిపోతుంది. తాగునీటి అవసరాల కోసం చెరువులపైన ఆధారపడే గ్రామీణులు ఆ నిలువ నీటిని స్వీకరిస్తే అనారోగ్యాలు తప్పవు. దీన్ని అర్థం చేసుకునే మన పూర్వీకులు బతుకమ్మ పండుగలో భాగంగా ఉపయోగించిన పూలు, గౌరమ్మ పేరిటి చేసిన పసుపు ముద్దను చెరువు నీటిలో కలిపే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ నీటిని శుభ్రపరుస్తాయి. పరోక్షంగా ప్రకృతి సంపదకు నీరాజనం అర్పించినట్లు అవుతుంది. అలాగే మహిళలకు ప్రాధాన్యం, మట్టిని గౌరవించడం. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల మహిళలు కలిసి ఆడిపాడటం ఒక్క బతుకమ్మ వేడుకలోనే మనకు కనిపిస్తుంది. ఎలాగంటే బతుకమ్మకు 9 రోజుల ముందుగా బొడ్డెమ్మ పండుగ వస్తుంది. ఇందులో పిల్లలకు, యుక్త వయసు రాని అమ్మాయిలకే ప్రాధాన్యం. వారంతా పుట్టమ్మను తెచ్చి నీళ్లతో శిఖరంలా తయారు చేసి అక్కడక్కడ పూలను గుచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి బొడ్డెమ్మను చేస్తారు. చుట్టూ తిరుగుతూ ఆడి పాడతారు. ఇక సద్దుల బతుకమ్మ నాడు మహిళలంతా ఒక చోటికి చేరి ఆడి పాడి పూలతో పేర్చిన బతుకమ్మలను చేత పట్టుకుని ఆనందంగా కనిపిస్తారు. అందుకే దీన్ని మట్టి పండుగ అని, మహిళల పండుగ అని పిలుస్తారు. ఇక పోషకాలు అందేలా రుచికరమైన వంటకాలు ఈ బతుకమ్మ పండుగలో మనకు కనిపిస్తాయి. బతుకమ్మ పండుగలో రుచికరమైన వంటకాలు ఉంటాయి. ప్రధానంగా సద్దుల బతుకమ్మ అంటే దుర్గాష్టమి నాడు ఊరు, వాడ, చెరువు గట్టుకు వెళ్ళి అక్కడ బతుకమ్మల చుట్టూ తిరిగి ఆ తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులను నివేదిస్తారు, ఇతరులకు పంచి పెడతారు. ఈ వంటకాల్లో పల్లి పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, సత్తు పొడి వంటివి ఉంటాయి. వీటికి బెల్లం కలిపి స్వీకరించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అందుకే బతుకమ్మ పండుగ పోషకాలు అందించడానికి ఎంతో ఉపయోగకరమని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదండోయ్, అనుబంధాలు పెరిగేలా ఈ బతుకమ్మ పండుగ మనకు చాటి చెబుతుంది. ఒక పండుగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలను, కుటుంబ బంధాలను, అనుబంధాలను బలోపేతం చేయడమే. దీనికి బతుకమ్మను మించిన గొప్ప వేడుక మరొకటి లేదు. చదువు, ఉపాధి, వివాహం, ఉద్యోగం, వలసలు వంటి కారణాలతో చాలా మంది తమ సొంత ఊళ్ళు వదిలేసి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయినా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆ సమయానికి మళ్ళీ స్వస్థలానికి తిరిగొస్తారు. బంధువులంతా ఒక చోటికి చేరుతారు. వీటన్నింటి ద్వారా మానవ అనుబంధాలు, సంబంధాలు మరింత పెరుగుతాయి. ఇక బతుకమ్మ పండుగ అంటే కథలే పాటలుగా వర్ణిస్తాం.
బతుకమ్మ పాటల పండగ. ఎన్నో జానపద కథలు, గాథలు, పాటలు వందలాది సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నాయి. లిఖిత సాహిత్యం అందుబాటులో లేని సమయంలోనే బతుకమ్మ పాటలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వ సంపదగా వచ్చాయని చెప్పవచ్చు. ధర్మాంగుడు అనే రాజు కథ మొదలుకొని అన్నా చెల్లెళ్ల అనుబంధం, తల్లి బిడ్డల బంధం, పౌరాణిక, సమకాలీన సామాజిక జీవన చిత్రాలన్నీ ఈ బతుకమ్మ పాటల్లో కనిపిస్తాయి. రాగయుక్తంగా, లయబద్ధంగా, జానపద శైలిలో కొనసాగుతూ దేశీయ సాంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. అదే సమయంలో వయస్సు, వృత్తి, స్థాయి భేదాలతో సంబంధం లేకుండా అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండుగలో భాగస్వామ్యం అవుతారు. అందుకే దీన్ని అనుబంధాల పండుగ, బంధాల పండుగగా పిలుస్తారు. అదే బతుకమ్మ పండుగ విశిష్టత. మహిళలు ఉత్సాహంగా, ఆనందంగా ఆడుకునే బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు వైభవంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంలో మరోసారి తెలుగింటి ఆడపడుచులందరికీ తెలంగాణ రిపోర్టర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.